షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. గొర్రెల దొడ్డిలో నుంచి ఇజ్రాయిలకు రాజుగా సింహాసనము ఎక్కిన దావీదు గారు పలుకుచున్న మాటలు. ఆయన జీవిత కాలమంతా ఆయన కృపను బట్టి ఆయనకు క్షేమమే ఉన్నది. ఎందుకనగా బిడ్డలారా, ఆయన యొక్క దీన హృదయమును, శుద్ధ హృదయమును పరలోకపు తండ్రి చూశాడు. ఆయనను ఎవరిని కాపరిగా పెట్టుకున్నాడు? సృష్టికర్తను తనకు కాపరిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆ కాపరిగా తను ఉంటున్న సమయంలో మరి సింహము వచ్చినప్పటికీ సింహము నోట నుంచి తన గొర్రెలను విడిపించాడు, ఎలుగుబంటి నోట నుంచి విడిపించాడు. సో ఉన్నతమైన రీతిలో ఆయన రాజుగా అభిషేకించబడక మునిపే గొలియాతును చంపే వీరుడుగా ఆయన ఎదిగాడు. ఇది ఏ రీతిగా ఆయనకు దొరికింది? ఇట్టి కృప ఏ విధంగా దొరికింది ఆయనకు? ఆయన యొక్క దీన మనస్సును బట్టి, శుద్ధ హృదయమును బట్టి ఆయన తన కొరకు తన జీవితంలో కాపరిగా ఆ పరలోకపు తండ్రిని పెట్టుకున్నాడు. కాబట్టి బిడ్డలారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యాషువ మెస్సీని కలిగి ఉన్న ప్రజలారా, మీరు ధన్యులము, మనము ధన్యులము బిడ్డలారా. మీరు ఆయనను కాపరిగా పెట్టుకున్నప్పుడు, మీరు ఆయన మీ జీవితాల్లో కాపరిగా మీకు ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మనల్ని వెలుగులోకి నడిపిస్తాడు. శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మన శోధనల నుంచి మనకు వేదనల నుంచి తొలగించి నడిపిస్తాడు. అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన మనం స్వస్థపరుస్తాడు. కాబట్టి బిడ్డలారా, మరి జీవిత కాలం అంతట్లో కూడా మీరు ఆయన కాపరిగా కలిగి ఉండండి. ఆయన కాపరిగా ఉంటే మరి ఎలాంటి లోయలోనైనా, ఎలాంటి శ్రమలోనైనా, ఎలాంటి వేదనలోనైనా మరి ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఎల్లకాలం నీ జీవిత కాలం అంతా ఆయన కృప ద్వారా నీకు క్షేమమే. నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదమే. నువ్వు వెళ్ళే చోటలను నువ్వు దీవెనకు పాత్రుడుగా, ఆశీర్వాద కారకురాలుగా నువ్వు నిలబడతావు బిడ్డలారా. కాబట్టి ఆయనను కాపరిగా కలిగి ఉంటే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయని దావీదు రాజు గారి ద్వారా ఈ దినమున మనం నేర్చుకున్న మాటలను బట్టి, ఎందుకనగా మనల్ని కూడా ఆ రారాజు అయిన యాషువ మెస్సీయ ఎదుట మనల్ని మరి రాజులైన యాజక సమూహముగా, రాణులైన యాజకురాండ్ర సమూహముగా ఆయన మనల్ని నిలబెట్టుటకు శక్తివంతుడు, సమర్థుడు, నీ కొరకు నా కొరకు బలియాగమై ప్రాణం పెట్టి రక్తం కార్చిన నజరుడైన యాషువ, అట్టి కాపరి ఉన్న ప్రజలు ధన్యులు అని లేఖనము చెబుతుంటుండగా బిడ్డలారా, ఈ దినమంతా ఈ మాటలు ధ్యానించుకుంటూ, అవునయ్యా మీరు నాకు కాపరి, మీరు నాకు తోడుగా ఉన్నారు, నాకు నీడగా ఉన్నారు, అండగా ఉన్నారు, నాకు బెదురు లేదు, భయం లేదని ధైర్యంగా ముందుకు సాగే కృప పర్వతాన్ని విస్తరింప చేయనుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా మూలపిత్రుడైన దావీదు గారు ఏ రీతిగా మిమ్మల్ని కాపరిగా పెట్టుకొని అయ్యా మీ కృప ద్వారా తన జీవితకాలం అంతా క్షేమమే పొందుకున్నాడు. అదే రీతిగా మేము కూడా నజరుడైన యాషువ మెస్సీయ మేము కాపురిగా మేము కలిగి ఉండి మా జీవితం అంతటి కాలంలో మీ కృప ద్వారా మాకు క్షేమము వచ్చును గాక అని ప్రార్థిస్తూ నజరుడైన యాషువ మెస్సీయ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.